స్టడీ. దాని గురించి మీరు అధ్యయనం చేసి దాన్ని వివిధ పార్ట్స్గా స్టెప్స్గా డివైడ్ చేసుకుని సులభతరంగా మీకు అర్థమయ్యే విధంగా దాన్ని విభజించుకోవాలి. నెక్స్ట్ ట్రైనింగ్. మీరు నేర్చుకున్న దానిని ట్రైనింగ్ లాగా దాన్ని ఇస్తూ ఎక్స్పెరిమెంట్ చేయాలి. థర్డ్ పాయింట్ ట్రైనింగ్ అండ్ ఎక్స్పెరిమెంట్. ఇలా మీకు సంబంధించిన నాలెడ్జ్ని ట్రైనింగ్ లాగా ఒక సమూహం లాగా ఒక టీమ్ ఏర్పాటు చేసుకుని ఇవ్వడం వలన మీతో పాటుగా లైక్ మైండెడ్ పీపుల్ మీకు సహకరిస్తూ ఉంటారు. సో ఇది ఒక నాయకుడు ఏ రంగంలోనైనా ఎదగడానికి ముందు ఇన్ఫర్మేషన్ని సేకరించాలి, దాన్ని అనలైజ్ చేసుకొని సింపుల్ స్టెప్స్గా విభజించుకోవాలి. తర్వాత ట్రైనింగ్ ఇచ్చి దాన్ని ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉండాలి. ఏ విధంగా అంటే సమాజమా